నమ్మండి ఎంతకన్నా మెరుగైన పథకాలు వస్తాయి సంక్షేమం బాగా చేస్తాను చంద్రబాబు నమ్ముతారా? నమ్మమన్నా, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు ఛాన్స్ ఇచ్చాము ఇంతకుముందే చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేసి నిరూపించాడు ఆయన. మనకి నవరత్నాలు 9 ఇస్తా అని చెప్పి 9 ఇచ్చేసినాడు. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాడు. ఇప్పుడు చాలా మందికి వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చినాడు. చాలా మందికి నెల నెల 5,000 జీతాలు పడుతున్నాయి. తెల్లారుజామున 5 గంటలకల్లా పింఛన్ వచ్చేస్తుంది ఆల్రెడీ. మా అమ్మకి మన ఆయనకు కూడా ఆల్రెడీ 5 గంటలకల్లా పింఛన్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటది. అయితే అభివృద్ధి జరగడం లేదన్నారు, రాష్ట్రంలో పెరిగిపోయి అన్నారుగా. అంటే మన సచివాలయాల్లో అన్ని ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇంతకుముందు మనం కౌన్సిలర్ దగ్గరకో లేదంటే ఎవరి దగ్గరకో పోయి నమస్తలు పెట్టి తిరుగుతుండే. ఇప్పుడు డైరెక్ట్ వాలంటీర్ అనేది ఇంటికి వచ్చి మనకి పథకాలు చేస్తున్నాడు. ఇంకా దాంట్లో ఇంకా అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి సచివాలయాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఇంతకుముందు మనము క్యాస్ట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఫైల్ పట్టుకుని తిరుగుతుంటే, ఇప్పుడు మన ఇంటికాడికే వాలంటీర్ వచ్చి మొత్తం అన్ని చేస్తున్నాడు. మాకు ఇలాంటి సమస్య ఇప్పుడు 45 ఏళ్ళు ఉన్నారు. 45 ఏళ్ళు పన్నాయి అంటేనే వాళ్ళు మన ఇంటికి వచ్చేసి మీకు 45,000 మీకు వస్తాయి, మీ చెప్పండి మీ అని చెప్పి చెప్తున్నారు. మరి రాపించుకొని పోతున్నారు. అంతే కదా, ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు జగన్ సార్, పథకాలని నెరవేరుస్తున్నాడు. పథకాల ద్వారా ప్రజలు సోమరిపోతారని కొంతమంది అంటున్నారు, దానికి ఏమంటారు? ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా అవే పథకాలు ఇస్తాను అంటున్నాడు కదా, దానికి ఆయన కూడా అదే ఇస్తున్నాడు కదా. ఆయన 3 సిలిండర్లు, బస్సు ఫ్రీ, తర్వాత వచ్చేసి మళ్ళీ డబ్బులు అకౌంట్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాను అంటున్నాడు. ఈయన ఒకరికి వేస్తేనే ఇట్లా అంటున్నారు. ఆయన ముగ్గురుకుంటే ముగ్గురికి వేస్తాను, నలుగురుంటే నలుగురికి వేస్తానంటే దాంట్లో ఒకటి రైటేనా? మరి అదేమి ఇదేం సార్, అంతా ఒకటే కదా. డెవలప్మెంట్ జరుగుతుంది కదా సార్. సార్ మనము ఒక ఇల్లు కట్టాలంటేనే 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. పోలవరం అనేది పెద్ద ప్రాజెక్ట్. అది ఇప్పుడు మన బ్రిడ్జి ఉంది, ఆదోని బ్రిడ్జినే, దీన్ని కట్టాలంటే టైం పడుతుంది. ఊరికే సెకండ్లతో పిల్లర్లు లేపినంత పిల్లర్లు కూలింగ్ కావాలంటే అవుతుంది. మన ఇల్లు కట్టాలంటేనే పిల్లర్లు కట్టాకి 3 నెలలు అవుతుంది. దాన్ని కూలింగ్ తీసుకొని అది తీసుకొని. అలాంటి పోలవరం అనేది పెద్ద ప్రాజెక్టు. అది నీటి సమస్య. ఒకసారి నీరు ఒకసారి అలా కొట్టిందంటే బ్రిడ్జి కదా, మొత్తం బ్రిడ్జిని కానీ తీసుకొని పోతుంది. మీకు ఆల్రెడీ తెలుసు వాటర్ గురించి ఎట్లా సమస్య అనేది. అలాంటిది ఇంక మనం చెప్పేది ఏముంటుంది సార్. ఇంకా పోలవరం అనేది అప్పుడు 2014లో కూడా వాళ్ళు కూడా కడుతూనే ఉన్నారు కదా. 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కడుతున్నారు. సార్ కూడా కడతాడు. సంక్షేమ పథకాల గురించి ఇంక చెప్పనవసరమే లేదు సార్. అసలు ఇంకా 100% జగన్ సారే ముఖ్యమంత్రి అయ్యేది. జనసేనకి ఏం భయపడడం సార్. జనసేనకి అంతా ఓటకు లేని వాళ్ళే ఉండేది. ఓటక్కున్న వాళ్ళు ఎవరు లేరు. అంతా ఓటు బ్యాంక్ లేని వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం. ఏం పడదు సార్ అసలు. ఆమె ఎందుకంటే జగన్ వారి చెల్లెలు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కూతురు కాబట్టి ఆమెకు మర్యాద ఎట్లేదు అట్లే ఉంటుంది. కానీ జగన్ సార్కి అయితే తగ్గదు. ఆయన ఏమన్నా రాసుకోండి సార్. రెడ్ బుక్ లో 2014లో రాయాల్సింది సార్. ఆయన రెడ్ బుక్ అప్పుడు తెలియదా సార్. ఆయన కూడా తిరిగినాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేసినాడు కదా సార్. మన ఇట్లా అనంతపురం జిల్లా ఇట్లా మొత్తం అన్ని తిప్పుకుంటూ వచ్చినాడు. ఆయన కూడా గుంటకల్లి మొత్తం వచ్చినాడు. అప్పుడు కూడా ఆయన కూడా తెలిసింటారు కదా, ఏ మిల్లులు బంద్ అయినాయి, ఏ మిల్లులు రన్. ఆయనకు తెలిసింటారు కదా, ఆల్రెడీ అవగాహన ఉంటుంది ఆయనకి. ఇలా జరిగింది మనం ఇలా చేసుకుంటూ పోవాలని. అవన్నీ చేయలేదు. ఆయన ఏదో మామూలుగా ఏదో గ్రాఫిక్స్ చూపించుకుంటూ వచ్చినాడు. కొన్ని చేయలేదు. ఇప్పుడు నేను చేస్తానంటే ఎలా నమ్ముతారు సార్? ఆల్రెడీ నేను చేసి చూపిస్తున్నాడు కదా. మరి లోకేష్ గారు మా ప్రభుత్వం వచ్చిన గత చేస్తా అన్నాడుగా. ఏం లేదు సార్, ఇంకా ఆయన ప్రభుత్వం రాదు. వచ్చే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనది కాక ఎస్సీలకి, నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా బీసీలు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాడు. వీళ్ళకి న్యాయం ఇంకోటి, నాయకుడు లేని సమాజాన్ని సృష్టించాలనేదే జగన్ గారి ఉద్దేశం. ఇంతకుముందు ఒక విధవరాలు ఎవరైనా కానీ పింఛని కావాలని పోతే కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ రాత్రి 10 గంటలకు రా, 11 గంటలకు రా అంటుండ్రి. ఎందుకంటే రాత్రి 11 గంటల కాడ ఎలా చేస్తాడా పింఛని? ఆమెకు మొగుడు చనిపోయినాడు అని చెప్పి రాత్రి 11 గంటల కాడ రమ్మంటాను. అదే ఇప్పుడు వాలంటీర్ ఆయన పింఛన్ చనిపోయిందంటే సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చినా 5,000 అయిపోతుంది. మనకి వీధి లేట్ పర్లేదన్నా సచివాలయంలో కంప్లైంట్ ఇస్తే పని అయిపోతుంది. సార్ ఆయన తిట్టడం మామూలే. ఆయన ఏం తిట్టినా ఏం పట్టించుకోరు జనాలు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చూసినారు. ఆల్రెడీ ఆయన్ని తిట్టినా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే సార్. ఇప్పుడు ఆయన అరుస్తుంటాడు సార్ అంతే. తర్వాత నెక్స్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక అప్పుడు చూడండి. ఇప్పుడు కూడా ఆయన అనొచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి చాలా ఉంది ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మళ్ళీ చెప్పేది ఏమిటో సార్, ప్రత్యేకంగా ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు నెక్స్ట్. దాంట్లో ఏం సార్ 175, 175 కంపల్సరీ వస్తాయి సార్. కానీ అటు ఇటు కాకుండా గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది సార్. నెక్స్ట్ అయితే సాయిప్రసాద్ రెడ్డి గారు సార్ బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన ఏం సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు వాలంటీర్ చేతిలోనే పెట్టాడు కదా సార్. అసలు చెక్ పవర్ అనేది మొత్తం వాలంటీర్ చేతిలోనే పెట్టారు జగన్ సార్. ఇప్పుడు సర్పంచ్ చేతిలో పెట్టలేదు చెక్ పవర్, ఎంపీటీసీల చేతిలో పెట్టలేదు చెక్ పవర్, ఎమ్మెల్యేల చేతిలో పెట్టలేదు చెక్ పవర్. ఓన్లీ వాలంటీర్ చేతిలోనే పెట్టినాడు చెక్ పవర్ అంతా. ఎందుకంటే సచివాలయము వాలంటీర్లు వాళ్ళు తప్ప వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం లేదు జగన్ సార్. ఇంకా అంతకంటే అభివృద్ధి ఏముంటుంది సార్? ఇంకా
ఇప్పుడు నాయకుడు మనం ఇంతకుముందు ఎవరికైనా కానీ పోతే అవి తీసుకొని పోయి ఇవి తీసుకొని పోయి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, దాన్ని కూడా మన 10 లక్షలు ఉన్నది 25 లక్షలు చేసినాడు. మళ్ళీ 25 లక్షలు అంటే ఏం సార్, సామాన్యుడు 25 లక్షలు కట్టించుకునేది అట్లా ఉంటుందా? మళ్ళీ దాని నుంచి ఇంప్రూవ్మెంటే కదా సార్. జగన్ గారు ఎమ్మెల్యే మారుతారండి పార్టీగా అన్నట్టు. అది ఏం పడదు సార్. ఆయన ఎలాగంటే నాకు ఎవరైతే వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళు సరిగ్గా అభివృద్ధి లేకున్నట్టు ఉంటారో వాళ్ళ మీద నమ్మకం లేకున్న వాళ్ళతోనే మాత్రమే మారుస్తున్నాడు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని మార్చడం లేదు. ఆయన కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతోనే వేస్తున్నారు అంతే. ఆయన చెప్పిన వాళ్ళు ఇప్పుడు నందిగాం సురేష్ గారు కానీ చాలా మందిని ఆయన పైకి తీసుకొచ్చినాడు. ఎందుకంటే ఆయనలో ఉంది నాకు పేదవాడు ధనికుడు కావాలనేది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే ఆస్తి కాదు అంత. స్కూల్ చూడండి, నాడు నేడు కార్యక్రమంలో కూడా మీరు ఆ స్కూల్ అయినా చూసుకోండి, ప్రతి ఒక్క స్కూలు ఒక పెయింటింగ్లతో కానీ లెట్రిన్ల బాత్రూమ్ కానీ ప్రతి ఒక్క స్కూల్లో ఎవరు నడినా కానీ చెప్తారు. స్కూల్ కానీ భోజనం కానీ ఆల్ థింగ్ ఎనీ రైట్ సార్, దాంట్లో ఏం డోకానే లేదు. రాష్ట్రం అప్పుల భారం పెరిగిపోతుంది అంటున్నారు మరి దీని ద్వారా. రాష్ట్రం అప్పుల పాలు ఏం సార్, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే అప్పులే, ఇప్పుడు అదే అప్పులే ఉంటాయి. వేరే ఏముంటుంది సార్? ఇంకా అప్పులు అన్నాక మామూలే, ప్రతి ఒక్కరు ఇప్పుడు మనమేం కడతామా సార్? ఇప్పుడు వాళ్ళు దాంట్లో పెరుగుతుంది దీంట్లో పెరుగుతుంది అంటారు. ఇప్పుడు ఆయన వచ్చినాక నేను పెరిగే తగ్గేది ఏమి ఉండదు కదా, ఇప్పుడు ఈక్వల్ గానే ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో 3 పిల్లలన్నా ఒకరికే వేస్తున్నాడు అమ్మఒడి, మిగతాది మీరు కట్టుకోండి అంటున్నాడు. ఒకే కొడుకు ఒకే కూతురున్నారు, ఒకరు కట్టుకుంటారు, ఒకరు గవర్నమెంట్ వేస్తుంది. దాంట్లో ఇంకేముంటది? చదువు పరంగా చదువు బాగా, ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. చాలా మంది నాకు తెలిసి ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ జాయిన్ చేస్తున్నారు. దాని నుంచి మన స్కూల్ కానీ స్కూల్స్ బుక్స్ కానీ అన్ని కానీ బాగున్నాయి సార్. దీంట్లో ఏం మాత్రం డోకా లేదు. వారు వన్ సైడే సార్ మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ మాత్రం సార్. ఇప్పుడు ఆల్రెడీ తింటున్నారు కొంతమంది, కానీ కొంతమంది టీడీపీకి ఫేవర్ గా ఉన్న వాళ్ళు ఆ విధంగా అంటుంటారు, కొంతమంది జనసేనకి ఫేవర్ గా ఉన్న వాళ్ళు ఆ విధంగా అంటుంటారు. కానీ వాళ్ళ ఇంటికి ఇప్పుడు చూడండి నాకు ఓటు వేయని వాళ్ళకి కూడా పథకం వచ్చింది సార్. ఇంత ముందు కానీ జన్మభూమి కమిటీలో కానీ ఇంకోటి కానీ ఏమంటుంటారంటే ఓటు వేయలేదంటే వాళ్ళకి పథకాలు తీయద్దండి, వాళ్ళకి పథకాలు రానియద్దని చెప్పి 2-3 సార్లు తిప్పుకుంటుండ్రు మన ఇంటి చుట్టూ. తర్వాత తిప్పుకున్నాక తర్వాత వాళ్ళు అప్పుడు మనకి మంచి జరిగిందంటే అప్పుడు వాడు మన దాంట్లోకి వస్తున్నాడు అంటే అప్పుడు మనకి పథకాలు ఇస్తుండ్రి. ఎందుకు సార్? అవి చాలా పథకాలు ఉన్నాయి అట్లాంటివి. కానీ ఇప్పుడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం డోకా లేకుండా అంత మంచిగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని విమర్శలు చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అస్సలు సైకో ఎందుకు సార్? అంత ధర్మాత్ముడు సైకో ఎందుకు కదా సార్? ఆయన పేదలు విషయాలు తెలుసుకొని పాదయాత్ర చేసి కష్ట సుఖాలు తెలుసుకొని మిర్చి పంట వేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి లక్షలు చేసినాడు సార్ ఆయన. ఒక్కొరికి రైతులు ఇప్పుడు కానీ ఎంతో మంది మేలు కోరుకుంటున్నారు. మన గుంటూరు సైడ్ కానీ ఖమ్మం సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ మన అనంతపురం జిల్లా సైడ్ కానీ మిర్చి పంట వేసిన వాళ్ళకి పంట వచ్చి వాళ్ళకి నష్టపరిహారం కూడా వచ్చింది సార్. ఇంకంతకంటే ఏం సార్? ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏమైనా వెనక్కిస్తున్నారు సార్ ఎవరైనా కానీ? మరి మంచిగా జరుగుతుంది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు గోండా రాజ్యం మన పార్టీ ఏం లేదు సార్. గుండా రాజ్యం అంటే ఏడు సార్? ఎక్కడైనా ఫ్యాక్షన్ ఇష్టం జరిగిందా? ఎక్కడైనా మర్డర్లు జరిగినాయా? అనంతపురం జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ లేదంటే చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడైనా నెల్లూరు జిల్లాలో కానీ ఎవరైనా వైసీపీలు టీడీపీలు కానీ వైసీపీలు కానీ ఎక్కడైనా చంపుకున్నారా సార్? మైన్ లీడర్లు ఎవరైనా కానీ ఎవరైనా చనిపోయినారా సార్? ఎవరు లేరు కదా సార్. శాంతియుతంగా జరుగుతుంది కదా రాష్ట్రం. ఎక్కడైనా ఇంతవరకు ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ ఏమైనా జరిగిందా సార్? లేదా బాంబులతో గిమ్ములతో కొట్లాడుకున్నారా సార్? లేదు. అంతా బాగుంది కదా సార్. ఇంకా దాంట్లో ఏముంది సార్? ఇంకా ఆయన ఏమంటున్నాడు? సామాజికంగా న్యాయం చేస్తాను అందరికీ, సామాజిక న్యాయమే నా ఉద్దేశం, నా కులం మానవ కులం, నేను మానవులంతా ఒకటే, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అంటున్నాడు ఆయన. మరి దాంట్లో ఏముంటుంది సార్? వేరేగా అభివృద్ధి అంటే జరుగుతుంది సార్. ఇంకా ఆల్రెడీ రిషికొండ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేసినాడు జగన్ సారు. తర్వాత అన్ని చేస్తాడు. ఆయనకి ఇది ఒకసారి అవకాశం ఇస్తే కంపల్సరీ చేస్తాడు. దీంట్లో ఏం డోకా ఏం లేదు సార్. మామూలు వాళ్ళు చేసే వాళ్ళ ప్రయోజనాలు చేస్తుంటారు, కానీ 100% జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. లోకేష్ బాబు సార్ మామూలే సార్. ఆయన ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం విమర్శించే హక్కు ఉంటది కాబట్టి వాళ్ళు విమర్శిస్తుంటారు సార్, అంతే. వాళ్ళు విమర్శించే హక్కు ఉంది కదా సార్ వాళ్ళకి. విమర్శించే వాళ్ళు లేకపోతే మనకు కూడా తెలీదు. వాళ్ళు పలానా తప్పు చేస్తున్నాం అనేది తెలిస్తేనే కదా మనం కూడా దాన్ని సరిదిద్దుకోగలుగుతాం. ఆ తప్పుని వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మన జగన్ సార్ కూడా దాన్ని తప్పు లేకుండా చేస్తున్నాడు కంటిన్యూగా. ఏం రాదు సార్, ప్రభుత్వం రాదు. నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, ఇది మాత్రం ఫిక్సింగ్. మన చూసినారు కదా సార్ రాప్తాల్లో గానీ. మరి జనాలు ఎలా ఉన్నారు సార్? ఆడ ఎవరేమన్నా డబ్బులు ఇచ్చి పిలిచినారా సార్? ఏమన్నా వాళ్ళ అభిమానంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి 18,000 పన్నాయి మా అమ్మకనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్కి అయితే వాళ్ళ ఆయనకి బైపాస్ సర్జరీ చేయించుంటే బైపాస్ సర్జరీ దేవుళ్ళకి రాజశేఖర రెడ్డి గారు చేపించినారు అప్పుడులోన. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కానీ మన ఆయనకి బాగా అయిందని చెప్పి ఆయన కూడా కోరుకుంటున్నాడు. మా అమ్మకి మన ఆయనకు కూడా బైపాస్ సర్జరీ చేయించినాం సార్ మేము ఆరోగ్యశ్రీ కిందే. అలాంటప్పుడు మాకు ఇంకేముంటా సార్? మధ్యతరగతి వ్యక్తులకైతే బాగా చేస్తున్నాడు సార్. ఆరోగ్యశ్రీ పథకం కానీ, అమ్మ ఒడి కానీ, తర్వాత 18,750 రూపాయలు కానీ, ఇవన్నీ పథకాలన్నీ బాగున్నాయి సార్. దీంట్లో అయితే ఏం డోకా లేదు, అంతా బాగుంది సార్.